మిర్చి ఘాటు అమెరికాని తాకింది. ఇక్కడి కారానికి వెస్టర్న్ కంట్రీస్ విధా అవుతున్నాయి. ఏటా వేల టన్నుల కారం అమెరికా సహా యూరోపియన్ దేశాలకి ఎగుమతి అవుతోంది. సిరులు కురిపిస్తున్న ఈ ఎర్ర బంగారం ధర మార్కెట్ అంచనాల్ని తలకిందులు చేస్తూ పైకి దూసుకుపోతోంది. ఏపీలో మిర్చి పంటకు ఫేమస్ గుంటూరు జిల్లా దేశంలోనే చిల్లీ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు పొందింది. ఇక్కడి సారవంతమైన భూముల్లో నాణ్యమైన మిర్చి దిగుబడి వస్తోంది. ఇక్కడ మిర్చి కోసం విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. అంతర్జాతీయంగా ఆంధ్ర మిర్చికి క్రమేపీ డిమాండ్ పెరుగుతోంది. 2025లో భారత్ నుంచి విదేశాలకు 7.15 లక్షల టన్నుల మిర్చి ఎగుమతి కాగా ఇందులో ఏపీ వాటా 44%. మిర్చి ఎగుమతుల ద్వారా దేశానికి 11,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. దేశంలో ఏపీ తర్వాత తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో మిర్చి పంటను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. గుంటూరు మిర్చిని ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఎగుమతులతో రైతులకు కూడా భారీ ప్రోత్సాహకం లభిస్తోంది. మాకు 15 సంవత్సరాల నుంచి కూడా పర్వాలేదండి. ఎందుకంటే దిగుబడులు బాగా వస్తున్నాయి. కొంత రేటు కూడా ఇది అవుతుంది. మామూలుగా మీరు చెప్పే మందులు మేము కొట్టడం మూలంగా పర్వాలేదు, రైతుకి సేఫ్టీగానే ఉంటుంది. మాకు వాళ్ళకి బాండింగ్ బాగుంది, ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు ఏంటంటే పురుగు మందులు తక్కువలో పంట పండించాలనేది వాళ్ళ కాన్సెప్ట్. దానివల్ల ఆరోగ్యాలు దెబ్బతినకుండా ఉంటాయని ముందు వాళ్ళు రైతుకి మంచి హెల్పింగ్ నేచర్ ఉంది. కంపెనీ సపోర్ట్గా ఉంటారు. వెనక నుంచి వాళ్ళు ఈ వ్యవసాయం ఎట్లా చేస్తే ఎట్లా బాగుంటుంది అని చెప్తుంటారు. మార్కెట్ రేట్ కంటే కూడా మనం ఖచ్చితంగా పాసింగ్ ఇవ్వగలిగితే మంచి రేట్ ఇస్తారు. ఖచ్చితంగా కొంటారు ముందు రైతు దగ్గర నుంచి. ఏపీలో సాగవుతున్న మిర్చిలో గుంటూరు సన్నం, వ్యాధి, తేజ 334 ముందు రకాలకు విదేశాలలో భారీగా డిమాండ్ ఉంది. ఆహార పరిశ్రమల్లో విరివిగా మిర్చిని ఉపయోగిస్తున్నాయి. సాస్, సీజనింగ్లు, మసాలా మిశ్రమాలు తయారు చేస్తున్నాయి కంపెనీలు. అంతేకాక ఫార్మస్యూటికల్స్, నొప్పి నివారణ క్రీములకు, బరువు తగ్గించే సప్లిమెంట్లకు, రోగ నిరోధక శక్తి పెంచే మందులు, చర్మ సంరక్షణ, హెయిర్ గ్రోత్ మందుల తయారీలో కూడా వాడుతున్నారు. పెస్టిసైడ్స్ మందుల తయారీలో కూడా ఇక్కడి మిర్చినే వాడుతున్నాయి విదేశీ కంపెనీలు. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా, వియత్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, బంగ్లాదేశ్, మలేషియా లాంటి దేశాలకు మిర్చి ఎగుమతవుతోంది. ఇక్కడ మిర్చి కొనుగోలుకు విదేశీ కంపెనీలు ఏపీ, తెలంగాణలో పాగా వేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మిర్చి రైతులతో విదేశీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుని మరీ పంటను సాగు చేయిస్తున్నారు. ఈ కంపెనీలు ఆర్గానిక్ సాగుకే ప్రాధాన్యతనిస్తున్నారు. I recently joined Griffith Foods, noting that it's a very strong company in terms of sustainability and the aspirations. So here I am in the chili farms in India, visiting and learning all about what comes into the company as an ingredient, so we can further enhance and tell the story to our customers downstream and what is it all about and what we do here that is so amazing. రెండు తెలుగు రాష్ట్రాల రైతుల దగ్గర సేకరించిన మిర్చిని గ్రేడులుగా విభజించి హైదరాబాద్ లోని ఫ్యాక్టరీ గోడౌన్లో స్టోర్ చేసి అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నామని చెప్తున్నారు కంపెనీల ప్రతినిధులు. ఈ బెంగళూరులో ఉంది ఇండియా ఆఫీస్. హెడ్ ఆఫీస్ వచ్చేసి యుఎస్ లో ఉంది. దాంట్లో సబ్సిడరీ అని చెప్పేసి టెరోవా కంపెనీ స్పెసిఫిక్ గా మేము సస్టైనబుల్ సోర్సింగ్ అంటే సుస్థిర వ్యవసాయాల గురించి ఫార్మర్స్ దాన్ని పాటించి ట్రైనింగ్స్ అంతా ఇస్తాము. దాని గురించి ఫార్మర్స్ అంతా అదే తర పాటించి మాకు చిల్లీ ప్రొడక్షన్ చేసి ఇస్తారు. యుఎస్ బేస్డ్ కంపెనీ ఇది. సో యుఎస్ లో చికాగోలో ఉంది, ఆల్సిప్ చికాగోలో ఉంది ఈ కంపెనీ. మేము టోటలీ 3,200 మెట్రిక్ టన్స్ యావరేజ్ గా ప్రొక్యూర్ చేసుకుంటాము. మా కంపెనీకి ఎంత కావాలో అంత. మెయిన్లీ సస్టైనబిలిటీ అంటే సుస్థిర వ్యవసాయం గురించి పాటించి వాళ్ళంతా కరెక్ట్ గా ప్రోగ్రామ్ చేసి తర్వాత దాన్ని తీసుకుంటాం, టెస్ట్ చేస్తాం, పాస్ అవుతే తీసుకొని మా కంపెనీలకి ఇస్తాం. కంపెనీలే వచ్చి పంటను కొంటున్నాయంటున్నారు రైతులు. కంపెనీల సలహాల మేరకు పురుగుల మందు వాడుతున్నామంటున్నారు. విదేశీ కంపెనీలతో రైతుల ఒప్పంద వ్యవసాయం లాభకరంగా సాగుతోంది. దేశానికి విదేశీ మారకం సమకూరడంతో మిర్చి రైతుల పాత్ర కీలకంగా మారింది. యూరోపియన్ కంట్రీలో ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారని కూడా రైతులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శ్రీధర్, టీవీ9 ఎన్టీఆర్ జిల్లా నుంచి.